సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మీరు ఈరోజు మొత్తం ప్రైవేటు దారాదత్తం చేసుకుని వెళ్ళిపోయే విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎందుకు సార్ ఇప్పుడు గఫూర్ గారు క్లియర్గా చెప్పారు వాళ్ళిద్దరికీ, మీరు కానీ అందులో నుంచి వెనక్కి రాకపోతే మూల్యం చెల్లించుకుంటారు. అదొక్కటే కాదు, ప్రైవేటు మెడికల్ కాలేజ్ కాదు. ఏమండి, నేను ఇక్కడ ఇది సందర్భం అసందర్భం కానీ ఒక హైటెక్ సిటీ ఒకటి కట్టేసి ఏమంటున్నదండి, సైబర్ సిటీ, సైబరాబాద్ ఒక బిల్డింగ్ కట్టి మేము మొత్తం నిర్మించేసామంటే ఇదేమన్నా ఒక పబ్లిక్ సెక్టరా, లేకపోతే ఒక ఇండియన్ రైల్వేసా, లేకపోతే ఇదేమన్నా ఒక ఆర్టీసీ సంస్థ? మరి ప్రైవేట్ వాడికి వ్యాపారం చేసుకోవడానికి ఒక బిల్డింగ్ కట్టి మాకు ఇంత విజన్ ఉంది, మొత్తం మేము ఇది కట్టేసాం చూడమంటే ఎవరైనా చెవులో పూలు పెట్టుకున్నారండి? ఇప్పుడు మొత్తం ప్రైవేట్ వాళ్ళు లేనిది అసలు ప్రభుత్వాలు మేము నడపలేము, వైద్య కళాశాలలో మేము నడపలేము అని అంటే ఎటుపోతున్నట్టు మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది, సమయం లేదు. అందుకనే సందర్భం అవునా కాదనేది గఫూర్ గారు చెప్పిన దానికి ప్రైవేటైజేషన్ నువ్వు ముందు పెట్టి మనం వెనక్కి తగ్గితే ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు, ఎందుకున్నాం? ఈ ప్రశ్నలన్నీ కూడా ఉద్భవించి ఖచ్చితంగా వస్తాయి.